హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి రివ్యూస్. ప్రతిరోజు ఈ సీరియల్లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము వీడియో పోస్ట్ చేయగానే అందరికన్నా ముందుగా ఈ సీరియల్ రివ్యూని మీరే తెలుసుకోవచ్చు. ప్రేరణ మంజుతోటి ఇలా అంటూ ఉంటుంది, ఆంటీ ప్లీజ్ అలా మాట్లాడొద్దు మీరు అని అంటే అప్పుడు మంజు, ఆపై నువ్వు, నీకు అసలు నా ముందు నిలబడి మాట్లాడే అర్హత కూడా లేదు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీకు కడుపు మంట తగ్గిందా అమ్మా? నా కొడుకుని నా చేతే ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేశావు. ఇన్నాళ్ళు నా కొడుకు తన తండ్రికి మాత్రమే దూరంగా ఉన్నాడు అనుకున్నాను. ఏనాడైనా వాణ్ణి నా దగ్గరకు వచ్చేలాగా చేసి తండ్రి ప్రేమి అర్థమయ్యేలాగా చెప్పి అందరం కలిసి ఉండాలని ఎంతో కోరుకున్నాను. కానీ వాడి జీవితంలో నువ్వు దాపరించావు. నువ్వు వచ్చాక వాడు నాకు కూడా దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. మొత్తానికి నా కొడుక్కి కుటుంబం దూరం అయ్యేలాగా నువ్వే చేస్తున్నావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అమ్మా? అప్పుడు సిద్ధు, అమ్మ ప్లీజ్ అమ్మ అలా మాట్లాడకమ్మా అని అంటే అప్పుడు మంజు, ఈ పెళ్ళిని ఆపాలన్న ఉద్దేశం ఇంకా మీ ఇద్దరిలో ఉంటే మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అసలు నేనేం చేస్తానో కూడా నాకే తెలియదు, మీరు ఇద్దరు ఇక్కడే ఉన్నారంటే వెళ్ళిపోండి మీరు అసలు ఇంట్లో నుంచి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. తర్వాత సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ప్రేరణ సిద్ధు చేయి పట్టుకొని, సిద్ధు ఒక్క నిమిషం వెళ్ళొద్దు అని అంటుంది. అప్పుడు ప్రేరణ మంజుతోటి, ఆంటీ ఒక తల్లిగా మీరు సాహితీ జీవితం ఎలా బాగుపడాలని కోరుకుంటున్నారో దానికి 100 రెట్లు సిద్ధు కూడా తన చెల్లి జీవితాన్ని బాగుండాలని కోరుకుంటున్నాడు. అలాంటిది మీ అబ్బాయి చెప్పిన మాటల్ని మీరు ఎందుకు నమ్మడం లేదో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు సిద్ధు, ప్రేరణ ఇంకా వదిలే అని అంటే అప్పుడు ప్రేరణ మంజుతోటి, ఆంటీ మేమేదో తప్పు చేశామని వెళ్ళిపోవట్లేదు, ఇప్పుడు ఇక్కడ నుంచి మంచి కోరే వెళ్తున్నాము. తప్పు చేసిన వాళ్ళే మీ ముందు ధైర్యంగా నుంచున్నారు. ఇక్కడ తప్పును చూపించే సాక్ష్యాలు లేకపోవడం వల్ల మేము దోషిగా నిలబడొచ్చు. కానీ మేము ఎందుకు ఇలా చేశామనే నిజం మాత్రం తప్పకుండా నేను మీకు తెలియజేస్తాను ఆంటీ. అప్పుడు మీరు చేసిన పనికి తప్పకుండా మీరే పశ్చాత్తాపడతారు. అలాగే ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మీరు. అప్పుడు సిద్ధు గనాకల్లి చూసి, రే నేను వెళ్ళిపోతున్నాను, పెళ్ళి జరిగిపోతుంది అనుకుంటున్నావేమో. పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. ఈలోపు సాక్ష్యాలు దొరక్కపోతాయా? నీ గురించి నిజం బయట పెట్టకపోతానా అని అక్కడి నుంచి సిద్ధు ప్రేరణ ఇద్దరు వెళ్ళిపోతుంటే గన, బావగారు, ప్రేరణ గారు, అత్తగారు ఏదో ఆవేశంలో అన్నారు, మీరు అలా వెళ్ళిపోకండి అని యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు మీరైనా చెప్పండి అత్తయ్య గారు, ఆపండి అత్తయ్య గారు, బావగారు బావగారు అంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు మంజు సాహితీతోటి, సాహితీ నీ గురించి ఆలోచించిన వాడి కోసం నువ్వు ఆలోచించొద్దు. అప్పుడు విజయానంద్, మంజు ఏంటిది అని అంటూ ఉంటాడు. మంజు గనా వాళ్ళ అమ్మతోటి, వదిన గారు మీరేం బాధపడకండి అని, విశ్వాసం నువ్వు వీళ్ళకి రూమ్ చూపించు అని అంటే అలాగే మేడం అని అంటాడు. తర్వాత గనా బయటకు వచ్చి, హలో ప్రేరణ గారు, ఇప్పటికైనా అర్థమైందా నా విషయంలో మీరు అనుకున్నది ఏది జరగదు అని అని నువ్వు అనుకుంటున్నావు, కానీ మేము అనుకున్నదే జరుగుతుందని నీకు అర్థం కావట్లేదని ప్రేరణ అంటూ ఉంటుంది. అప్పుడు గన, ఏంటి జోకా అని అంటే అప్పుడు ప్రేరణ సీరియస్ ఫేస్ పెట్టి జోకా అంటావేంటి అని అడుగుతుంది. నిజమే చెప్తున్నాను. ఏంటి టెన్షన్ స్టార్ట్ అయిందా? టెన్షన్ నాకా? నేనంటే ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఇప్పుడు మీకు రుజువైనట్టుంది అని గన అంటూ ఉంటాడు. అలాంటిది మరి ఇంకా నువ్వు ఏ నమ్మకంతో అలా అంటున్నావు? వర్ష విషయంలో నువ్వు తప్పు చేశావు, అది నిజము. పర్లేదు నువ్వు పోలీస్ అయినా కూడా నీ దొంగ బుద్ధికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని ప్రేరణ అంటూ ఉంటుంది. మేము వర్ష గురించి తెలుసుకొని వస్తామని తెలివిగా ముందే మాకు దొరకకుండా దాచావు నువ్వు, పర్లేదు అని అంటే అప్పుడు గన, ఏయ్ నేను వర్షాన్ని దాచడం ఏంటి అని అంటే కవర్ చేసుకోవాలని చూడకమ్మా అని ప్రేరణ అంటూ ఉంటుంది. నాకంతా తెలుసు నీ గురించి, నీ అదృష్టం కొద్దీ స్వాతి లేదు అక్కడ. ఉండుంటే సిద్ధుని బయటకు వెళ్ళమండం కాదు, వాళ్ళ అమ్మగారే నీ మెడ పట్టుకొని బయటికి గెంటేసేది. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని గన అంటే నువ్వు చేసే పాపాలు అలాంటివి మరి. అయినా వర్షాన్ని దాచి తప్పించుకున్నానని సంతోషపడుకు నువ్వు అప్పుడే. నువ్వు తనని ఎక్కడ దాచినా నేను తనని వెతికి మరీ తీసుకొని వస్తాను. నా గురించి అంతా తెలుసు అనుకుంటావు కదా, మరి నేను అనుకున్నది జరగకపోతే నేను ఎంతకైనా తెగిస్తాననే విషయం మరి నీకు తెలీదా అని గన అంటాడు. అలాంటిది మరి నువ్వు నా పెళ్ళిని ఆపాలని చూస్తే నేను ఎలా ఊరుకుంటాను అని అంటాడు. నీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడే సాహితీ అక్కడికి వచ్చి నిలబడుతుంది. గనా మనసులో, ఏంటి అంతా చూసేసిందా, ఇప్పుడు పెళ్ళిని ఆపేసిద్దా అని అనుకుంటూ ఉంటాడు. సాహితీ గన దగ్గరకు వచ్చి, ఏంటండి ఏదో అంతు చూస్తా అంటున్నారు అని అంటే గన, అంతు చూస్తాను కాదు సాహితీ, జరిగిందంతా చూస్తున్నారు కదా,
ప్రేరణ గారిని నా తప్పు ఏముంది అని ప్రాధేయపడుతున్నాను అని అడుగుతున్నాను అని చెప్తాడు. అప్పుడు సాహితి, ప్రేరణ గారు చాలా మంచివారండి. ఒక రకంగా అన్నయ్య ఇంటికి రావడానికి కారణం తనే. తను అన్నయ్య మనసుని ఎప్పటికీ మార్చరు అలా. కానీ అన్నయ్యే మొదటి నుంచి మీరు మంచివారంటే అన్నయ్య నమ్మట్లేదు. అప్పుడు ప్రేరణ, సాహితి అది నిజమే కదా అని అంటే, ఘన తను అదో చెప్తుందిప్పుడు అని అంటాడు. బావగారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో సాహితి నాకేం అర్థం కావట్లేదు అని అంటే, అప్పుడు సాహితి ప్రేరణ చేయి పట్టుకొని, ప్రేరణ గారు ప్లీజ్ ఎలాగైనా మీరే అన్నయ్యని ఇక్కడికి వచ్చేలా చేయండి. కోపంలో ఏదో అమ్మ అన్నయ్యని వెళ్ళిపోమంది కానీ అన్నయ్య ఇక్కడ ఉండడం అమ్మకు కూడా చాలా ఇష్టమే. కానీ కానీ సాహితి సిద్ధు అక్కడ అని ప్రేరణ అలా నసుకుతూ ఉంటే, అప్పుడు సాహితి ప్లీజ్ ప్రేరణ గారు మీ వల్లే అవుతుంది అన్నయ్యని తిరిగి తీసుకురావడం. నా పెళ్ళికి ఎలా అయినా అన్నయ్య ఉండాలి, మీరే తీసుకురావాలి అని అడుగుతూ ఉంటుంది. మా అన్నయ్య లేకపోతే నేను అసలు ఈ పెళ్ళే చేసుకోలేను. నేను ఈ పెళ్లి చేసుకోకపోతే మా అమ్మ చాలా బాధపడుతుంది. ఈ రెండు జరగాలి అంటే మా అన్నయ్య ఖచ్చితంగా ఈ పెళ్ళిలో ఉండాల్సిందే. అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అప్పుడు ప్రేరణ, నీ బాధ నేను అర్థం చేసుకోగలను సాహితి. కానీ సిద్ధు ఈ పెళ్ళి ఎందుకు వద్దంటున్నాడు అనే రీజన్ నీకు తెలుసు కదా. మరి నేను చెప్తే ఎందుకు వస్తాడు సాహితి అని అంటే, అప్పుడు సాహితి ఘనా గారి మీద ఎందుకు అన్నయ్యకి అసలు మంచి అభిప్రాయమే కలగట్లేదు. అందుకే తనని అపార్థం చేసుకుంటున్నాడు అన్నయ్య. కానీ నాకు నమ్మకం ఉంది మా అన్నయ్య ఏ రోజుకైనా ఘనా గారి మంచితనాన్ని అర్థం చేసుకుంటాడని. అందుకే మీరే ఎలాగైనా అన్నయ్యతో మాట్లాడి నా పెళ్ళికి ఇక్కడ ఉండేలాగా చూడండి. నా ప్రతి ఆనందంలో మా అన్నయ్య నా పక్కనే ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి ఇంపార్టెంట్ ఘట్టంలో లేకపోతే నేను చాలా బాధపడతాను. నేను అలా బాధపడడం మీకు ఇష్టమైతే వదిలేయండి. కానీ ఇలా బాధపడుతూ నేను ఎక్కువ కాలం బ్రతకను. అప్పుడు ప్రేరణ, సాహితి ఏంటా మాటలు? నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలనే కదా మా తాపత్రయం అంతా. మీరైతే మా అన్నయ్యని పంపించండి, లేదంటే నేను అనుకున్నది జరిగి తీరుతుంది. అప్పుడు ఘన ప్రేరణతోటి, ప్రేరణ గారు నాకు కూడా మా బావగారు లేకుండా పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు. ఏదో మాట మాట అనుకున్నంత మాత్రాన మేము పరాయి వాళ్ళం అయిపోతామా ఏంటి? సాహితీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. అందుకే నేను ఏదన్నా తప్పు చేశాను అని మీకు అనిపిస్తే అవసరమైతే నేను మా బావగారు కాళ్ళు పట్టుకొనైనా నేను క్షమాపణ చెప్తాను. కానీ ప్లీజ్ ప్రేరణ గారు మా బావగారిని మాత్రం ఇంటికి పంపించండి. ఈ పెళ్ళికి ఎలా అయినా ఉండేలా మీరే చూడండి అని యాక్షన్ చేస్తూ ఉంటాడు. నా సాహితీని సంతోషపెట్టండి ప్రేరణ గారు, ప్లీజ్ ప్రేరణ గారు అని అంటే, అప్పుడు సాహితి మా అన్నయ్య మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నా మీరు నా సంతోషం కోసం మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలని చూస్తున్నారు. మీరు నాకు దక్కడం నిజంగా నా అదృష్టం అండి. ప్రేరణ గారు ప్లీజ్ మీరు త్వరగా మా అన్నయ్యని ఇక్కడికి పంపించండి అని అంటే, సరే సాహితి నేను ట్రై చేస్తాను అని అంటుంది. తర్వాత ఘన సాహితీతోటి, సాహితి నువ్వేం టెన్షన్ పడకు, నేను చెప్తున్నాను కదా మీ అన్నయ్య ఖచ్చితంగా వస్తారు, నువ్వు వెళ్ళు, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు అని సాహితిని అక్కడి నుంచి పంపించేస్తాడు. నా అదృష్టం బాగుండి నేను తప్పించుకున్నాను, కానీ ఈ ప్రేరణ నన్ను వదిలేలా లేదే. ఈ వర్షాన్ని తీసుకొచ్చినా తీసుకొస్తుంది, దానికి అవకాశం మాత్రం అస్సలు ఇవ్వకూడదు. తర్వాత సీన్లో విజయానంద్ సాహితీతో మాట్లాడుతూ, అమ్మ సాహితి నేను చెప్పానా అన్నయ్యని తీసుకురావడానికి ప్రేరణ నొప్పిస్తే చాలు అని. అప్పుడు సాహితి తను ట్రై చేస్తాను అందు డాడీ అని అంటే, అప్పుడు విజయానంద్ ట్రై చేస్తాను అంది అంటే ఒప్పుకున్నట్టే అమ్మా, నువ్వు ఇంకేం బాధపడకు, అన్నయ్య వచ్చేస్తాడు. అవును వస్తూనే బాగుంటుంది డాడీ అంటే, నా మనసులో కూడా అదే ఉందమ్మా, కానీ నేను పైకి అనలేను, ఎందుకంటే నీకు తెలుసు కదమ్మా నీ మనసు నొప్పించే పనులు నేను చెయ్యను. అప్పుడు సహాయం మనసులో చేసిందంతా తమరే కదండి అని అనుకుంటూ ఉంటే, అప్పుడు విజయానంద్ ఎట్లయినా అన్నయ్య ఇక్కడ ఉండాలమ్మా, కానీ డాడీ అన్నయ్య రాగానే మళ్ళీ అమ్మేమన్నంటే అని అంటే, అప్పుడు విజయానంద్ ఏమనదమ్మా నేను చూసుకుంటాను అని అంటే, అలా కాదు డాడీ అమ్మ ఏమన్నంటే మళ్ళీ అన్నయ్య ఇంకా అసలు ఇక్కడికి రావడమే ఆపేస్తాడు. కానీ నాకన్నా మీ అమ్మని నువ్వే బాగా కంట్రోల్ చేయగలవమ్మా, ఈ పెళ్ళికి ఖచ్చితంగా అన్నయ్య ఉండి తీరాలి అని అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది మీ అమ్మ. చూడమ్మా మీ నాన్నగా ఎప్పటికీ నువ్వు మీ అన్నయ్య కలిసి ఉండాలనేదే నా కోరిక, దాన్ని నువ్వే తీర్చాలమ్మా అని అంటే, అప్పుడు సాహితి సరే డాడీ మీరేం బాధపడకండి నేను చూసుకుంటాను అని అంటుంది. సరే అమ్మా నువ్వు ఇంకో వెళ్ళు అని అంటే, తర్వాత సహాయం విజయానంద్తో, సార్ మీరు బిజినెస్లో కాకుండా యాక్టింగ్ సైడ్ వెళ్ళుంటే ఇంకా పెద్ద పేరు వచ్చిండేది సార్ మీకు అని అంటాడు. అవార్డ్స్ కూడా వచ్చిండేవి. విశ్వాసం అని అంటే, నిజం సార్, అడ్డడ్డే ఏం యాక్టింగ్ సార్ మీది అసలు, నిజం చెప్పండి ఈ పెళ్ళి ఆపాలంటే సిద్ధుబాబు వల్లే అవుతుంది, తనైతే మీ మాట వినడని ఇట్లా మీ అమ్మాయి సెంటిమెంట్ ప్లే చేశారు కదా, నిజం చెప్పండి అని అంటాడు. అప్పుడు విజయానంద్ నవ్వుకుంటూ,
కరెక్ట్‌గా చెప్పావు విశ్వాసం. లేకపోతే ఆ ఘనాగాడొచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటే నేనెలా ఒప్పుకుంటాను? వాడు నాకసలు అల్లుడేంటి? వాడేంటి? వాడి స్టేటస్ ఏంటి? అనంటే విశ్వాసం మరి మీకింత కోపం ఉన్నప్పుడు వాడినెందుకు సార్ అల్లుడు చేసుకుంటానని ఒప్పుకున్నారు అని అంటే అప్పుడు విజయానంద్ ఇలా రా అని అంటే, "ఆ! చెప్పండి సార్. ఆ రహస్యం ఏంటో చెప్పండి నాకు" అనంటే విజయానంద్ "రహస్యం కదా! అదెవ్వరికీ చెప్పకూడదు" అని అంటాడు. తర్వాత సీన్‌లో సుధా ఘనా దగ్గరకొచ్చి, "సార్, సార్, సార్ ఒక సెల్ఫీ సార్, ఒక సెల్ఫీ" అనంటే అప్పుడు ఘన, "ఎహే! ఏంటి నీ ఎక్స్‌ట్రాలు" అని అంటాడు. అప్పుడు సుధా, "సార్ ఇవి ఎక్స్‌ట్రాలు కాదు సార్. నాకు మీ మీదున్న వీరాభిమానం సార్." "ఎహే! మ్యాటర్ చెప్పు నువ్వు" అని అంటే, "సార్ మీ గురించి, మీ గొప్పతనం గురించి ఈరోజే నేను తెలుసుకున్నాను. మంజుల గారు గూడా మీ గురించి అలా చెప్తూ ఉంటే నా కళ్ళు ఆనంద బాష్పాలతో అలా నిండిపోయాయి సార్. అయినా అసలు మీలాంటి వాడికి పిల్లనివ్వడమే కష్టం సార్. అయినా సొంత కొడుకుని గూడా కాదని మీకు పిల్లనిస్తుంది అననంటే మీరెంత గొప్పవాళ్ళు సార్." అప్పుడు ఘన సుధాతోటి, "సుధా నీ నోటి మాటలే కాదు, నీ మనసులో మాటలు గూడా కొంచెం అదుపులో పెట్టుకో నువ్వు" అని అంటాడు. "ఏ సార్" అని అంటే, "నీ మనసులో అనుకున్నది నువ్వు బయటికి చెప్తున్నావు." అప్పుడు సుధా, " అదంతా కాదు సార్ అసలు నిజం చెప్పండి వర్ష ఎవరు" అని అడుగుతాడు. "నేను అడిగానని మీరేం అనుకోమాకండి. మీరేమో ఫ్రెండ్ అంటున్నారు. కానీ ఆ సిద్ధు వాళ్ళేమో మీ ఇద్దరి మధ్య ఇంకేదో ఉంది అంటున్నారు. సార్ వాళ్ళు నోర్లు మూయించడానికైనా మీరు నిజం చెప్పాలి సార్. ఎవరు సార్ ఈ వర్ష? ఎవరు చెప్పండి. ఇప్పుడెక్కడుందో చెప్పండి తను" అని అంటాడు. అప్పుడు ఘన, "నాకు చెప్పాలనుందే సుధా. కానీ ఇప్పుడు గాదు. తర్వాత చెప్తాను" అనంటే అప్పుడు సుధా, "సార్ మీరలా అనకండి సార్. ఇప్పుడు వీళ్ళకొచ్చిన అనుమానమే రేపు అందరికీ రావచ్చు. అప్పుడు మీ పైన మచ్చ పడితే నేను భరించలేను సార్. ఈ కానిస్టేబుల్ సుధాకర్ భరించలేడు సార్" అనంటాడు. "ఆ! అందుకే ఇప్పటికైనా మీరు నిజం చెప్పండి సార్. సార్ మీ మీద, ఆ వర్ష మీద ఈగను కూడా వాలనివ్వండి సార్." అప్పుడు ఘన సుధా చెంప మీద చిన్నగా కొట్టి, "ముందు నీ పైన ఈగలు వాలకుండా చూసుకో సుధా. ఇఫ్ యూ డోంట్ మైండ్ సుధా కాస్త పక్కకు వెళ్తావా? నేను కొంచెం ఫోన్ మాట్లాడుకోవాలి. నాకు కొంచెం ప్రైవసీ కావాలి సుధా. నువ్వెళ్ళు అసలు" అని అంటాడు. వీడిని కాకా పట్టైనా వర్ష గురించి నిజం తెలుసుకుందామంటే వీడు కొంచెం కూడా దొరకడు. అసలు నిజం చెప్పట్లేదు. తర్వాత రౌడీలు వర్షని ఒక ఇంట్లోకి తీసుకొనొస్తే అప్పుడు వర్ష గుడికి తీసుకెళ్లకుండా నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అని అంటే అప్పుడు రౌడీలు "చెప్తాను మేడం" అని అంటారు. అప్పుడు వర్ష "సరే ముందు నాకు ఫోన్ ఇవ్వండి. నేను ఘనాతో మాట్లాడాలి" అని అంటే అప్పుడు రౌడీలు "ఆల్రెడీ మాట్లాడారు కదా! మేము కూడా మాట్లాడాము. సార్ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమన్నారు" అని అంటే అప్పుడు వర్ష "నేను ఘనాతో మాట్లాడాలి. ముందు నా ఫోన్ మీరు నాకివ్వండి" అని అంటుంది. అప్పుడు ఆ రౌడీలు "కోప్పడకండి మేడం. రెస్ట్ తీసుకోండి. ఎంతసేపైనా సరే సార్‌తో మాట్లాడండి" అని ఫోన్ ఇస్తారు. అంతలో ఆ పక్క రౌడీ ఫోన్ లాక్కొని వర్షాన్ని లోపల పెట్టి ఇద్దరు బయట లాక్ చేసి అలా కూర్చుంటారు. లోపల వర్ష "రేయ్! రేయ్! ఎందుకురా ఇప్పుడు లాకేశారు?" రౌడీలు "మీరేం టెన్షన్ పడకండి మేడం. మిమ్మల్ని మేము జాగ్రత్తగా తీసుకెళ్తాము" అంటే వర్ష "ముందు మీరసలు తలుపు తీయండి. ప్లీజ్ తలుపు తీయండి. అసలేం జరుగుతుంది? ఏం తెలియట్లేదే" అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం ఘనాతో ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఘన రౌడీలకి ఫోన్ చేస్తాడు. వాడు "రేయ్! స్పీకర్‌లో పెట్టరా" అని అడుగుతాడు. "చెప్పండి సార్" అని అంటే అప్పుడు ఘన "రేయ్! నేనిక్కడ ఒకటనుకుంటే ఇంకోటి జరిగింది. ఇక్కడ సిద్ధుకి నా పైన అనుమానం వచ్చింది. వర్షాన్ని నేనే కిడ్నాప్ చేశాను అని వాడికి స్ట్రాంగ్‌గా అనుకుంటున్నాడు. వాడు చెల్లెలతో నా పెళ్లి జరగాలి అనంటే వర్ష గురించి నిజం తెలియకూడదు. వర్ష బతికుంటే నిజం దాగదు. అందుకే దాన్ని చంపేయండి" అని అంటాడు. "మళ్ళీ చెప్తున్నాను. అది చస్తున్నట్టు దానికి కూడా తెలియకూడదు. అర్థమైంది కదా! అది చచ్చాక నా పేరు బయటకు రాకూడదు. వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా!" అప్పుడు రౌడీలు "తెలుసు సార్" అనంటే "అయితే వర్షని చంపాక నాకు కాల్ చేయండి" అని అంటారు. ఈ కన్వర్సేషన్ అంతా వర్ష వింటూ ఉంటుంది. అప్పుడు వర్ష ప్రేరణ మాట్లాడిందంతా గుర్తు తెచ్చుకొని "ప్రేరణ గారు ఎంత చెప్పినా నేను వినలేదు ఆ ఘన గురించి. నన్ను చంపాలని చూసిన వాడిని నేను వదలకూడదు. ఎలాగైనా నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఆ పెళ్ళిని ఆపాలి" అని అనుకుంటుంది. తర్వాత సిద్ధు కేఫ్‌కొచ్చి అన్నీ విసిరేస్తుంటే ప్రేరణ "సిద్ధు ఎందుకిలా చేస్తున్నావు? ఎందుకంత కోప్పడుతున్నావు?" అని అడుగుతూ ఉంటే అప్పుడు సిద్ధు "ఇంకేం చేయమంటావు? ఆ ఘనాగాడితో నా పెళ్ళిని ఆపాలన్న ప్రతిసారి వాడు మనకన్నా ముందు ఒక స్టెప్ ఆలోచించి దాన్ని మొత్తం నాశనం చేస్తున్నాడు. వాడేమో మంచివాడవుతున్నాడు అందరి ముందు. నేనేమో చెడ్డవాడిగా మిగిలిపోతున్నాను" అంటే అప్పుడు ప్రేరణ "ఎందుకలా అంటావు? ఘన ఎలాంటి వాడో మనకు తెలుసు. మరలాంటి తనెలా తప్పించుకుంటాడు? ఎక్కడో ఒక చోట దొరికి తీరతాడు సిద్ధు" అని అంటే అప్పుడు సిద్ధు "ఎలా ప్రేరణ? ఉన్న ఒక్క ఆధారం ఆ వర్షే. కానీ ఇప్పుడు ఆ వర్షనే కనిపించట్లేదు. పోనీ తన ఫ్రెండ్ స్వాతి అయినా ఉందా అంటే తను కూడా కనిపించట్లేదు.
సాక్ష్యాలన్నీ కనిపించకుండా పోతే ఇంక నేను వాడిని ఏం చేయగలను ప్రేరణ? పైగా ఇంకొన్ని గంటల్లో వాడు నా చెల్లి మెడలో తాళి కడతాడు. అది నేను భరించలేకపోతున్నాను ప్రేరణ అని అంటే, ప్రేరణ సిద్ధు అన్నీ తెలిసి కూడా నువ్విలా మాట్లాడితే ఎలా? నువ్విలా ఆవేశపడకూడదు సిద్ధు అని అంటూ ఉంటే, అప్పుడు సిద్ధు ఇది ఆవేశం కాదు ప్రేరణ. నా చేతకానితనానికి నాకు నేను విధించుకుంటున్న శిక్ష ఇది. నేను పడే బాధ మా అమ్మకి అర్థం అవ్వట్లేదు. నేను పడే వేదనని మా చెల్లి కూడా తెలుసుకోలేకపోతుంది. ఇంక నేనేం చేయను ప్రేరణ? చెప్పు నువ్వైనా చెప్పు ప్రేరణ అని అంటే, అప్పుడు ప్రేరణ నువ్వు వెంటనే మీ ఇంటికి వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు ప్రేరణ? అక్కడ నా చెల్లి పెళ్ళి ఆ ఘనాగాడితో జరుగుతుంది. తన జీవితాన్ని కాపాడాల్సిన నేనే దగ్గరుండి అక్షింతలు వేసి తన జీవితాన్ని నాశనం చేయమంటావా? అది నా వల్ల కాదు ప్రేరణ అని అనంటే, అప్పుడు ప్రేరణ సిద్ధు అక్కడ సాయితీ పెళ్ళి ఇంకా జరగలేదు ఘనాతోటి. మనకింకా చాలా టైం ఉంది. అప్పటి వరకు మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాము. కానీ ముహూర్తానికి ఒక్క క్షణం ముందు ఆ ఘనా గురించి తెలిసినా మనం ఈ పెళ్ళిని ఆపేయొచ్చు. మన సాయితీని మనం కాపాడుకోవచ్చు అని అంటే, అప్పుడు సిద్ధు ఎలా ప్రేరణ? నమ్మకం ఉంచు సిద్ధు. ఒక్క అవకాశం ఏదైనా ఒక దారి మనకు దొరికి తీరుతుంది. అప్పటి వరకు నువ్వు అక్కడుండడమే మంచిది అని అంటే, అప్పుడు సిద్ధు కానీ ప్రేరణ అని అంటే, అప్పుడు ప్రేరణ చూడు సిద్ధు నువ్వు అక్కడ లేకపోతే సాయితీ చాలా బాధపడుతుంది. తన కోసమైనా నువ్వు అక్కడ ఉండాలి.